నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఇతరులు పేరుతో రైతు భూముల మాయం. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన ఎక్కడా? రాష్ట్రంలో రైతు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ప్రకృతి కాదు, అప్పులు కాదు, ప్రభుత్వ రికార్డులే. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూమి, తండ్రి తాతల కాలం నుంచి ఉన్న ఆస్తి. కానీ వెబ్లాండ్లో మాత్రం ఇతరులు, తెలియదు, అన్సెటిల్, అన్క్లెయిమ్ పేర్లతో నమోదై ఉంటే ఆ రైతు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక్క గ్రామంలో 1-2 కేసులు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా సర్వే నంబర్లు, దాదాపు 4,47,000 ఎకరాలు ఇప్పటికీ ఇతరులు అనే ఖాతాల్లోనే చిక్కుకుపోయాయి. అంటే లక్షలాది మంది రైతులు తమ భూమికి తామే యజమానులమని ప్రభుత్వానికి నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ అసలు ప్రశ్న, ఈ సమస్య కొత్తదా? కాదు. ప్రభుత్వానికి తెలీదా? తెలుసు. పరిష్కారం లేదా? ఉంది. అయితే ఎందుకు చేయడం లేదు? రెవెన్యూ శాఖ నిజంగా పనిచేస్తే ఇది నెల రోజుల పని. ఎవరి భూమి ఎవరిదో గ్రామ స్థాయిలో అందరికీ తెలుసు. పహాణీలు ఉన్నాయి, పాత రికార్డులు ఉన్నాయి, స్థానిక రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. కానీ రైతు కార్యాలయం చుట్టూ తిరగాలి. అధికారులు మాత్రం ఫైళ్లను ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కు పంపాలి. చివరకు నిబంధనలు అడ్డ వస్తున్నాయని చేతులెత్తేయాలి. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు, ఇది రైతు ఆస్తి హక్కులపై జరుగుతున్న అన్యాయం. ఎందుకంటే భూమి రికార్డుల్లో పేరు లేకపోతే రైతు బ్యాంకు రుణం తీసుకోలేడు, భూమి అమ్మలేడు, వారసత్వ బదిలీ చేయలేడు, పంట బీమా పొందలేడు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం పరిహారం కూడా ఇవ్వదు. అంటే రైతు భూమిని సాగు చేయొచ్చు, కానీ అధికారికంగా అతడే యజమాని కాదన్నమాట. ఇంకా బాధాకరం ఏంటంటే ఈ సమస్య రెవెన్యూ మంత్రి సొంత నియోజకవర్గంలోనే తీవ్రంగా ఉంది. ఈనాడు పత్రిక పెద్ద వార్తను ప్రచురించింది. రేపెళ్ల మండలంలోనే 100 సర్వే నంబర్లు ఇతరులు పేరుతో ఉండడం ఏం చెబుతోంది? సొంత నియోజకవర్గంలోనే సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే రెవెన్యూ ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు. ఉన్నతాధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 4 నెలల క్రితమే హక్కుదారుల పేర్లతో నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. 3 నెలల్లో పూర్తి చేయాలని గడువులు పెట్టారు. అయితే ఫలితం ఎక్కడా? గ్రామాల్లో రైతుల సమస్యలు అలాగే ఉన్నాయి. కలెక్టర్ల సమావేశాల్లో ప్రగతి నివేదికలు గొప్పగా వినిపిస్తాయి. కానీ భూమి దగ్గరకు వెళ్ళి చూస్తే రైతు ఇంకా తహసీల్దార్ కార్యాలయం చుట్టూనే తిరుగుతున్నాడు. ఇది చూస్తుంటే ఒక అనుమానం వస్తోంది. ప్రభుత్వానికి నిజంగా సమస్య పరిష్కరించాలనే ఆసక్తి ఉందా? లేక ఫైళ్లలో, సమావేశాల్లో, ప్రెస్ మీట్లలో మాత్రమే పరిష్కారం జరుగుతుందా? రీసర్వే చేసిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడం మరింత ఆందోళనకరం. అంటే కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సర్వే తర్వాత కూడా భూములు ఇతరులు ఖాతాల్లోనే ఉంటే ఆ ప్రక్రియ వల్ల రైతులకు ఉపయోగం ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం అసాధ్యం కాదు. రాజకీయ సంకల్పం ఉంటే చాలు. ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ పెట్టాలి. గ్రామ స్థాయిలో సామాజిక ధృవీకరణ చేయాలి. పాత రికార్డులు, పహాణీలు, వారసత్వ పత్రాల ఆధారంగా వేగంగా సవరణలు చేయాలి. తప్పు చేసిన అధికారులపై చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా రైతు కార్యాలయం చుట్టూ తిరగకుండా ప్రభుత్వం రైతు వద్దకు వెళ్ళాలి. ఎందుకంటే రైతుకు భూమి అంటే కేవలం ఆస్తి కాదు, అది జీవితం. ఆ భూమిని ప్రభుత్వ రికార్డుల్లో ఇతరులుగా మార్చేస్తే అది పరిపాలనా పొరపాటు కాదు, రైతు ఉనికినే ప్రశ్నార్థకం చేయడం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ప్రకటనలు కాదు, పరిష్కారాలు చూపాలి. లేకపోతే రెవెన్యూ ప్రక్షాళన అన్న మాట కూడా రైతులకు మరో రాజకీయ నినాదంగానే మిగిలిపోతుంది.